ఎలమంచిలిలో ఘంటసాల కళామందిర్ స్థానంలో ఆడిటోరియం నిర్మిస్తామని, ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగేలా చేస్తామని స్థానిక శాసనసభ్యులు సుందారపు విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలో కళలపై ఎంతో ఆసక్తి ఉండేది అన్నారు. తొలిసారి పాటల పోటీల్లో పాల్గొని 200 ప్రథమ బహుమతి సాధించాను అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముగింపులో తాను చేసిన డ్రామా స్క్రిప్టు సోషల్ మీడియాలో 32 కోట్ల మంది చూశారన్నారు. మునగపాకలో నాటక రంగం అభివృద్ధికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామన్నారు. అలాగే రాంబిల్లి మండలంలో కొత్తూరులో ఆధ్యాత్మిక యోగా కేంద్రం నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ప్రతి సంవత్సరం జరిపే జయంతోత్సవాల్లో ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమకుమారి, ఎంపీపీ రాజన శేషు, మంటసాల కల్చరల్ అసోసియేషన్ సభ్యులు అడారిపూరి జగన్నాథం, చలపాక శంకర్, వనం నాగేశ్వరరావు, కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు, కానీ లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదంటే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను నార్మల్గా అయితే మిస్ అయ్యాను. ఈసారైనా సరే కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఉందాం అనుకున్నా కూడా అవ్వలేదు. కొంచెం సీఎం రమేష్ గారి ఊరు కడప వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాస్తవంగా నా మొదటి సంపాదన 200 రూపాయలు ఆల్ ఇండియా రేడియో పాట పాడడానికి ఇచ్చారు చిన్నప్పుడు. సో నేను రాజకీయ నాయకుడిని అవ్వకపోయింటుంటే గాయకుడు, అలాగే ఒక సినిమా యాక్టర్ అయ్యేవాడినేమో. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కథల మీద. అప్పట్లో టీవీలో పాటలకి, ఆ ప్రోగ్రామ్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. జెమినీ టీవీలో సెలెక్ట్ అయ్యాను. స్కూల్లో కూడా సెలెక్ట్ అయితే అప్పుడు నన్ను ఆల్ ఇండియా రేడియోలో పాడించారు. దానికి 200 రూపాయలు ఇచ్చారు, ఫస్ట్ చెక్ నా జీవితంలో. 10th స్టాండర్డ్ అప్పుడు. అంటే మీకు అర్థమై ఉంటుంది నాకెంత ఇది ఉంటుంది. అది చాలామంది మధ్యకాలంలో స్కిట్ బ్రహ్మాండంగా. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జన్మదినం సందర్భంగా యలమంచిలి శ్రీ ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కార్యక్రమం చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగింది. ఘంటసాల గారి స్వరం ఆంధ్రుల వరం. అందుచేతే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గానం మరి తెలుగువారిని ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో కూడా ఇనుముడింపజేసింది. మరి వారి పాటలతోటి ఇందాక ఎవరో చెప్పినట్టు ఎలాంటి పాటైనా ఆయన పాట పాడారంటే ఆ యాక్టర్ గొంతుకు సూటబుల్గా పాడేసేవారు. ఎన్టీ రామారావుకి అయితే ఎన్టీ రామారావు లాగా, అక్కినేని నాగేశ్వరరావుకి అయితే అక్కినేని నాగేశ్వరరావు లాగా, ఎస్వి రంగారావు గారికి అయితే ఎస్వి రంగారావు లాగా అలా పాడి తన పాటని చక్కగా వినుమడింపజేసి ఆ యాక్టర్ యొక్క ఖ్యాతిని చక్కగా అభివృద్ధి పరిచేలా చేశారు. మరి అలాంటి గాన గంధర్వుడు మరి మనకు పుట్టడేమో అనేసి అనుకుంటున్నాం. మరి నిజంగా అటువంటి పాటలు కానీ మనం వింటూ ఉంటే మనస్సు హాయిగా, ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉండి మరి మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు కూడా ఎగిరిపోతున్నట్టు. మరి ఘంటసాల గారి పాటలు కానీ వింటూ ఉంటే సాయంకాలం పూట షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరికీ, తర్వాత పూర్వ ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందుకు సాగాలి అంటే ప్రజలందరూ సహాయ సహకారాలు ఉండాలనేసి
అందుకు ఉత్సాహంగా మరి ముందుకు రా